ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కాలగమనంలో రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఒక్క క్షణం కూడా ఆగదు. అలాంటి గమనంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి 2026 అనేది మన జీవితాల ముందు ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది, ఎలాంటి ఆశలు నెరవేరబోతున్నాయి, మన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఏ రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లి, కుటుంబం, జీవితం ఎలా ఉండబోతోందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాలని తెలియజేయండి. అందులో భాగంగా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి అసలు న్యాయబద్ధంగా ప్రవర్తించే లక్షణం కలిగినది. దానికి తోడు నవమస్థానంలో గురుడు ఉండడం వల్ల, జన్మరాశిని ఆ గురుడు చూడడం వల్ల న్యాయబద్ధత పెరుగుతుందని అనుకోవచ్చు. అలాగని షష్ఠంలో శని ఉన్నందువలన శత్రువులు అపకారం చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్లకు కలిగేటువంటి ఆలస్యం వల్ల విజయం మిమ్మల్నే వరిస్తుంది అని కూడా గుర్తించవచ్చు. అయితే ధనుస్సులో ఉండేటువంటి గ్రహస్థితులు క్రమంగా మకరంలోకి చేరి కొంతవరకు సుఖాన్ని లోపింపజేస్తున్నాయి, అంటే శ్రమను పెంచుతున్నాయని అర్థం. ఇక కుంభంలోకి వచ్చేటప్పటికి పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఆ పంచగ్రహ కూటమి వలన ఏం జరుగుతోంది అంటే లగ్నాధిపతి, అలాగని సప్తమాధిపతి వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టేవాడుగా తయారవుతున్నారు. అంటే ఏంటి, ఆలోచనను వాళ్ళు మారుస్తున్నారు అన్నమాట. ఒకసారి ఒక ఆలోచన, ఇంకోసారి ఇంకొక ఆలోచన, ఇలాగా వైవిధ్యాన్ని పొందడం ద్వారా లక్ష్యమునందు దృష్టి ఏర్పడడం కష్టంగా ఉంటుంది. అతి ముఖ్యంగా ఆలోచన స్థానంలో సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి లోపిస్తుంది. అలాగే సంతాన వర్గానికి సంబంధించి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ కారణంగా వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని పిల్లల చేత జపింపజేయాలి, తాము జపించుకోవాలి. తద్వారా మానసిక శారీరక ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఇక రోగ నిరోధక శక్తి వృద్ధి చెందడం కోసం వ్యాయామ ప్రాణాయామాలు చాలా బాగా ఉపకరిస్తాయి. కారణం, షష్ఠం రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి స్థానం. అక్కడ ఉండేటువంటి శని ఈ వ్యాయామ ప్రాణాయామాలకు అధిపతి కావడం వలన వాటిని ఆచరించడం అనేటువంటిది తప్పనిసరి. ఆహార స్వీకరణ కూడా మనకు చతుర్థ స్థానంలో కూడా గ్రహకూటం ఏర్పడుతున్నందువలన ఆహారం విషయంలో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఉదయకాలం 9 లోపల ఆహారాన్ని పరిపూర్ణంగా తీసుకోవాలి. మధ్యాహ్నకాలం సామాన్యంగా తీసుకోవాలి. సాయంకాలం 5 ప్రాంతంలో తక్కువగా తీసుకోవాలి. అలా కనుక క్రమంగా పాటించేటట్లయితే మనకు శనికి సంబంధించినటువంటి దోషాలు తొలగుతాయి, రోగ నిరోధక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. అలాగనే మనకు సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, గురుడు వీళ్ళ యొక్క అనుగ్రహం సిద్ధించడం కోసం నవధాన్యాలను ఒక గుప్పెడితో కలశంలో వేస్తూ వారానికి ఒకసారైనా ఆవులకు తీసుకెళ్ళి వాటిని పెట్టడం అనేటువంటిది ఎక్కువ మేలు చేస్తుంది. అంటే 9 గ్రహాల యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది అన్నమాట. అలాగే మనకు నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, నిత్యాన్నదానం అనేటువంటిది రోగాలను హరిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే 2 గుప్పిళ్ళు బియ్యం ఒక కలశంలో వేస్తూ, ఇంకో కలశంలో శనగలు వేస్తూ వాటిని వారానికి ఒకసారైనా ఆలయంలో ఎక్కడైతే ప్రదక్షిణాలు చేస్తూ మనకి ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారో ఆ ప్రసాదాలు పంచిపెట్టే చోట వీటిని వినియోగంలో పెట్టమని ఇచ్చేస్తుంటే అది దైవమునకు సమర్పించుకున్నటువంటి దానం అవుతుంది. మనం మామూలుగా కూడా దానం చేసేటప్పుడు ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూసి చేస్తేనే సత్ఫలితం వస్తుంది. మనకు ఒకటి ఆలోచిద్దాం. ఒక వ్యక్తి చేతిలో
మనకంటే సామాన్యంగా ఏమంటుంటారంటే మనకంటే తక్కువ వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటుంటారు. ఈ తక్కువ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇది దాన ఫలితాన్ని ఇస్తుందా లేదా అనే విషయం మనం గమనించాలి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. ఉదాహరణకి మనకంటే ఉన్నతునికి చేసేది దానం అవుతుంది, మనకంటే తక్కువ వాడికి చేసేటువంటిది జాలి అవుతుంది. జాలితో మనం చేసేటువంటిది చెయ్యాలి, తప్పదు. కానీ ఆ జాలితో చేసేటువంటి దానివల్ల సమాన ఫలితమే వస్తుంది. అంటే 10 రూపాయలు దానం చేస్తే 10 రూపాయల ఫలితమే వస్తుంది. అదే మనం ఉన్నతుడిని దృష్టిలో పెట్టుకుని దైవాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే అది కోటి గుణితం అవుతుంది. ఉదాహరణకి 2 గుప్పెళ్ళు అటుకులు ఇచ్చాడు కుచేలుడు, అతనికి భౌతిక సంపదలు అన్నీ వచ్చేసాయి, ఆధ్యాత్మిక సంపదలు కూడా వచ్చేసాయి. అంటే మోక్షానికి సంబంధించినటువంటి పుణ్యము చేకూరింది, ఆహారాదులకు సంబంధించినటువంటి గృహానికి సంబంధించినటువంటి సౌకర్యము సమకూడింది. అందువలన మనం తీసుకునేటువంటి వ్యక్తి దైవం కావడం వలన మాత్రమే అది సంభవించింది. 2 గుప్పెళ్ళు అటుకులు నేను ఇస్తానండి అని ఇప్పుడు ఎవరికో అక్కడ ఇచ్చినట్లయితే అక్కడ ఏమవుతుంది, నేను ఎక్కువ వాడు తక్కువ అనేటువంటి గర్వము ఉన్నందువలన సత్ఫలితాన్ని ఇవ్వదు. అందుకని ఈ తులారాశి వాళ్ళు దైవములకు సంబంధించి దానం చేస్తేనే సత్ఫలితాన్ని పొందుతారు. అతి ముఖ్యంగా తులారాశి అనేటువంటిది శుక్రుడికి సంబంధించినటువంటిది. ఆ శుక్రుడికి సంబంధించిన శనికి, శుక్రుడికి, బుధుడికి సంబంధించినటువంటి రాసులు 6 ఉంటాయి, దాంట్లో ఒకటిది. ఈ 6 రాసులు కూడా వారు దానం చేసినందువలన మాత్రమే సత్ఫలితాన్ని పొందుతారు. ధ్యానం చేస్తూ కూర్చున్నారంటే సత్ఫలితాన్ని పొందడం కష్టం అయిపోతుంది. అందుకని ఈ తులారాశి వారు తప్పనిసరిగా చెయ్యాలి. ఆ చేసేది దైవానికి చేయాలి. చేయడం ద్వారా సత్ఫలితాన్ని పొందగలుగుతారు. అయితే సూర్యుడు కూడా మనకు పంచమ స్థానంలో కూడి ఉండి మిగిలినటువంటి గ్రహాలను అస్తంగతులను చేస్తున్నాడు. అంటే లగ్నాధిపతిని కూడా అస్తంగతులను చేస్తున్నాడు. అందుకని ఈ రకమైనటువంటి స్థితిలో శారీరక శక్తి పెరగడానికి కూడా మనం మళ్ళీ శనిని ఆశ్రయించాలి. శనికి సంబంధించినటువంటి వ్యాయామ ప్రాణాయామాలే చేయాలి. ఆరోగ్యం వృద్ధి చెందడం కోసం ఔషధ దానం కూడా చాలా మంచిది. ఔషధ దానము అంటే మనకు ఎవరైతే మందులు కొనుక్కోలేరో వాళ్ళకి మనం మందులు ఇవ్వడం అన్నమాట. అది చాలా కోటిగుణితమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అది విశిష్టమైనటువంటి చర్యగా దాన్ని మనం భావన చేయాలి. విశేషించి మనస్సుకి ప్రశాంతి సమకూరడం కోసం, ఎందుకంటే పంచమంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి, కూటమి ఏర్పడుతోంది కాబట్టి సరి అయిన ఆలోచన రావడం కోసం యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్ తస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే అనేటువంటి గాయత్రి మంత్రం స్వరూపమైనటువంటి శ్లోక మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే ఆలోచన సక్రమంగా పనిచేస్తుంది. మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో కూడా ఆలోచనలు ధార్మికములుగా తయారవుతాయి. తద్వారా మనకు సౌకర్యం కలుగుతుంది, సహకారం కలుగుతుంది. ఆ విధంగా చేయడం ద్వారా ఎక్కువ మేలు పొందగలుగుతారు. విశేషించి లగ్నానికి అష్టమానికి అధిపతి శుక్రుడే కావడం వలన ఆ శుక్రుడు సూర్యుడితో కలుస్తూ ఉండడం వలన ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అందువలన మనం మూఢంలో నడుస్తున్నాడు ఆ శుక్రుడు. కాబట్టి మనం తప్పనిసరిగా ఏం చేయాలి అంటే శుక్రుడికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలి. శుక్రుడికి సంబంధించిన చర్యలు ఏమిటి? అమ్మవారికి ప్రదక్షిణం చేయాలి. అంటే అమ్మవారి గుళ్ళో 3 ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నట్లయితే ఈ శుక్రుడికి సంబంధించినటువంటి దోషాలు తొలగి అభివృద్ధి కలుగుతుంది. అందువలన మనం ఆవులకు గడ్డి వేయడము మొదలైనటువంటి చర్యల్ని కూడా కొనసాగించాలి. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. ఆ విజయాలు సంభవిస్తాయి. వృత్తి స్థానంలో కూడా అభివృద్ధి కలగడానికి అది ఉపకరిస్తుంది. ఎందుకంటే వృత్తి స్థానం దృష్ట్యా చూసినట్లయితే ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది అష్టమ స్థానం, అంటే వృత్తి స్థానం నుంచి అష్టమ స్థానంలో ఏర్పడుతుంది. అందువలన ఉద్యోగాదుల విషయంలో ఎక్కువ జాగరూకతతో ఉండాలి. లేని పక్షంలో ఉద్యోగానికి నష్టం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అక్కడ మన మీద వ్యతిరేకంగా చెప్పేటువంటి వాళ్ళు ఉంటుంటారు. తద్వారా అభివృద్ధికి లోపాలు కలుగుతూ ఉంటాయి. అవి రాకుండా ఉండడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని కూడా జపం చేసుకోవడం మంచిది. అది ఉదయకాలం చేయడం మంచిది. అదేవిధంగా శ్రీ దత్త శరణం మమ
అనేటువంటి మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు కనుక చేసినట్లయితే మన ఆలోచన సరళి సక్రమంగా పనిచేస్తుంది. మనం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా మనకు మేలు చేసేవిగా, సమాజానికి మేలు చేసేవిగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, సమాజానికి మేలు చేసే భావన ఉన్నప్పుడు మనకు మేలు కలిగి తీరుతుంది. అదే మనకు మాత్రమే మేలు కావాలి అనుకున్నప్పుడు అంతర్లీనంగా ఒక భావన కొనసాగుతుంది. ఏమిటది అంటే నాకే రావాలి అనేటువంటి భావన. అది ఎలా ఉంటుందంటే, మా మిత్రుడికి పాపం ఫెయిల్ అయితే నాకు చాలా బాధగా ఉంటుంది. అదే నా మిత్రుడు క్లాసు ఫస్ట్ వచ్చినట్లయితే ఇంకా బాధగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు వృద్ధిలోకి రావాలి, కానీ మనకంటే ఎక్కువ వృద్ధిలోకి రాకూడదు అనేటువంటి ఒక అంతర్లీనంగా ఉండేటువంటి, తెలియకుండా ఉండేటువంటి భావన ఉంటుంది. అది మన యొక్క పతనానికి కారణమవుతుంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఇతరులకు మాత్రమే మేలు కోరుతూ ఉన్నట్లయితే, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి విధానంలోనే కోరుతూ ఉన్నట్లయితే మన యొక్క అభివృద్ధికి కూడా అది బాటలు వేస్తుంది. భగవంతుడు మన యొక్క అభివృద్ధి విషయం ఆయన నిర్ణయించుకుంటాడు. నిజానికి పంచమ స్థానంలో లోపం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనకి ఏది మేలో దానికి అనుగుణమైనటువంటి ఆలోచనలు రావడం కూడా కష్టమే. ఆ కారణంగా మనం ఏం చేయాలి అంటే, మనము మన యొక్క మేలు భగవంతుడే చేస్తాడు అనే విశ్వాసంతో జపాలు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు సరైన మేలు జరుగుతుంటుంది. తులారాశికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. చూసారుగా మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది గురుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, అలాగే గురుగారిని అడగాలనుకునే ప్రశ్నలు ఏమైనా ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.